ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గం ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే వేగుల మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు నియోజకవర్గ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఇతరమే కాకుండా తరతరాలుగా దూరం వెళ్లకుండా అతి దగ్గరలో రాజమహేంద్రవరం కేంద్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయడంతో ముఖ్యమంత్రికి ఎల్లవెల్లలా రుణపడి ఉంటామని, అలాగే మండపేట నియోజకవర్గంలో 3 లక్షల జనాభా ఉన్నప్పటికీ విద్యార్థులు, యువత, క్రీడాకారులు, చిన్నారులకు ఆడుకోవడానికి ఎటువంటి స్టేడియం ఒకటి కూడా లేదని అసెంబ్లీలో గలం వినిపించారు. ముందుగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా కలిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు మా నియోజకవర్గ ప్రజలు 3 లక్షల మంది తరఫున గౌరవ మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా మహిళా సోదరీమణులు ఈ తరమే కాకుండా తరతరాలుగా మేము ఆ దూర ప్రదేశాలు ఎలక్క లేకుండా అతి దగ్గరలో రాజమహేంద్రవరంలో కలిపినందుకు జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి వారి మాటగా నా ద్వారా ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేయమని కోరారు అధ్యక్ష. మరిక ప్రస్తుత సంస్థకు వస్తే మా మండపేట నియోజకవర్గంలో 3 లక్షల జనాభా ఉన్నప్పటికీ మరి ఎటువంటి విద్యార్థులు కానీ యువత కానీ ఈ క్రీడలో ఆడుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఒక్క స్టేడియం కూడా లేదు అధ్యక్ష. దీన్ని గమనించి మన 2014-19లో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 కోట్ల రూపాయలతో మండపేట పట్టణంలో ఒక స్టేడియంని శాంక్షన్ చేయడం, టెండర్లు పిలవడం, పనులు మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని తొంగలో తొక్కింది అధ్యక్ష. మరి గౌరవ మంత్రి ఇప్పుడే చెప్పారు, టెండర్ పిలిచామని. మనకి జనవరి 21వ తారీఖున ఒక 30 లక్షల రూపాయలతో టెండర్ పిలిచినట్టుగా ఇప్పుడు తెలిసింది అధ్యక్ష. చాలా సంతోషం. కానీ ఆ 30 లక్షల రూపాయలతో ఏం చేస్తున్నా తెలియదు అధ్యక్ష. సుమారు 3-4 కోట్లు ఖర్చు పెడితే తప్ప అక్కడ ఒక స్టేడియం రాదు అధ్యక్ష. అది సుమారు 10 ఎకరాల స్థలం సార్ అధ్యక్ష ఆ జూనియర్ కాలేజీలో. అంచేత అక్కడ ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం 2 కూడా ఉండేలాగా మరి మన మండపేట మున్సిపాలిటీ అంటే 1959లో ఏర్పడింది అధ్యక్ష. చాలా పురాతనమైంది. అంతేకాకుండా మరి రాయవరం మండలం, ఆ మండల హెడ్ క్వార్టర్స్లో 6 ఎకరాల 98 సెంట్ల స్థలం హై స్కూల్లో ఉంది అధ్యక్ష. అక్కడ కూడా ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం. అదేవిధంగా వేరొక మండలం కపిలేశ్వరం మండలం, అక్కడ కూడా 4 ఎకరాల స్థలం హై స్కూల్లో ఉంది అధ్యక్ష. అక్కడ కూడా ఒక మరి స్టేడియం ఏర్పాటు చేయవలసిందిగా, ముఖ్యంగా మండపేట పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండానే అంటే మొత్తం టౌన్కి ఒక మంచి సెంటర్ ప్రదేశంలో కొంత స్థలం ఉంది అధ్యక్ష. అక్కడ ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయించమని, మరి ముఖ్యంగా ఈవేళ అన్ని ప్రభుత్వాలు కూడా క్రీడలకి మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి అటువంటి అవకాశాన్ని మా మండపేట నియోజకవర్గ మరి విద్యార్థులకు యువత కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి